పోలీసు అంతే. కానీ తిరుపతి రెడ్డి సార్ వెనకాల 3344 బస్సెస్ సెక్యూరిటీ ఎందుకు? ఆ తిరుపతి రెడ్డి సార్ ఎవరు? ఆ సార్ వెనకాల ఎందుకు సెక్యూరిటీ ఇంతగానో? ఎంత కష్టపడుతున్నాం మాకు ఇన్ని రోజుల నుంచి ఎవ్వరు ఇన్ని రోజుల నుంచి తిరుపతి రెడ్డి సార్ అయితే యాక్షన్ తీసుకోండి సార్. అవ్వద్దు అని చెప్పండి. స్టూడెంట్ యాజ్ అ స్టూడెంట్ మాట్లాడుతుంటే ఏం చెప్తారు సార్? పెయిడ్ బ్యాచ్ అంట సార్. మాకు పైసలు ఇస్తురా సార్ వాళ్ళు? మాకు తెలుసు వాళ్ళు ఇస్తురా? చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఎంత బాధపడుతుందో మాకు తెలీదా? తెలుసు కదా సార్. అలా మాట్లాడితే పెయిడ్ బ్యాచ్ మేము తిరుపతి రెడ్డి సార్ అయితే యాక్షన్ తీసుకోండి సార్ మీరైతే. సరే అమ్మా, నేను మాట్లాడతాలే. ముందైతే మీకు భయం వదిలేసి మీ ఊళ్ళో మీకు పని చేసుకుని మీరు యథావిధిగా నడువుని ఆపిస్తాలే అమ్మా. నేను ఆపించి చేస్తాను. వద్దు, అవసరం లేదు. పోలీసు ఇంకోటి కొంతమంది పొల్యూషన్ కనెక్షన్ ఉన్నాయి, పనుల కోసం కరెంట్ షాప్ పెట్టుకుంటున్నారు. చెప్పలేము. రాత్రి వేళ వీళ్ళంతా ఒక 20 మంది లేడీస్ అంతా కలిసి పోలీసులు వస్తున్నారని చెప్పేసి వేరే దగ్గర పోయి సార్. ఏం చేస్తారమ్మా? నువ్వు చేస్తారా? లేడీస్ పోలీసు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అంటే భయపెట్టిస్తున్నారు సార్. నైట్ ఏం జరిగిందో కూడా తెలియదు అసలు. ఆ నైట్ పవర్ ఆఫ్ చేసి లైట్ బంద్ చేసి వచ్చింది. కనిపిస్తలేదు. ఇప్పుడు ఇంతగానో కొట్టలేరు మా మీద కేసులు పెట్టిరు. సరే మేము ఉన్నాం. ఆఫ్టర్నూన్ గొడవ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అప్పుడే రావచ్చు కదా మా విలేజ్. అప్పుడు రాకుండా అప్పుడు రాకుండా ఆఫ్టర్నూన్ రాకుండా నైట్ 1:32కి ఏందది? అదే నా డ్యూటీ. ఇలా వచ్చినప్పుడు మేము ఇంకా ఇంకేమైపోవాలి సార్? బిక్కుమంటూ బతకాల్సి వస్తుంది. సరిగ్గా తింటలేరు మనుషులు. ఏం లేదమ్మా, మీరు మీ పనులు మీరు చేసుకొని ఏం కావాలో నేను చూసుకుంటాను. తల్లి మొబైల్ నెంబర్